మాతృదినోత్సవం వేళ ఈటీవీ ద్వారా ఓ అమ్మకు సాంత్వన చేకూరింది. నెల్లూరు జిల్లా సంఘంలో అనాథగా చెట్టు కింద పడి ఉన్న రవణమ్మ అనే తల్లి ఈటీవీ కథనం వల్ల అయినవారి చెంతకు చేరింది. సంఘం గ్రామానికి చెందిన రవణమ్మకు 4 కొడుకులు, 1 కూతురు ఉన్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఎదురైంది. 10 ఏళ్ల క్రితమే భర్త చనిపోయాడు. కన్నతల్లి బాగోగులు చూసుకుంటానని చెప్పిన చిన్న కొడుకు సురేష్ ఆమె వద్ద ఆస్తులు లాక్కొని కనికరం లేకుండా సంఘం పోలీస్ స్టేషన్ వద్ద వదిలిపెట్టాడు. అనాథగా రోడ్డుపై పడి ఉన్న రమణమ్మపై ఈటీవీ వరుసగా కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాన్ని చూసిన ఆమె రెండో కుమారుడు శ్రీనివాసులు వెంటనే స్పందించాడు. వివాదాలు పక్కన పెట్టి తన వద్ద పెట్టుకుంటారని ఇంటికి తీసుకెళ్లి ఆమె బాగోగులు చూసుకుంటున్నాడు. అమ్మకి 5 సంతానం, 4 మగపిల్లకాయలు, 1 అమ్మాయి. కనుక కలిసి మా అమ్మ పేరు మీద ఉన్న స్థలాన్ని చిన్న కొడుకు తీసుకొని దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఏ విధమైన న్యాయం చేయలేదు. తగిలిన తర్వాత అభిరామ హాస్పిటల్ అక్కడి నుంచి మా ఆయన అక్కడి నుంచి వెంకట సుబ్బయ్య చేర్పించినాడు. చేర్పించి 15 రోజులు ట్రీట్మెంట్ చేయించాడు. తర్వాత అక్కడి నుంచి కరోనా దమ్ముల్ని మీరు చేసుకోండి, నేను ఒళ్ళు ఆరోగ్యం బాగలేనండి, కనుక ఇది నేను చూడలేను అని చెప్పన్నాడు. ఎవరు దానికి అంగీకరించి దగ్గరికి రాలేదు. ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టేశాడు. ఎస్ఐ గారు పిలిపించారు. పిలిపించిన తర్వాత మాకు సంబంధం లేదు అని చెప్పారు. అవును, నన్ను పిలిపించిన తర్వాత నేను పోయినాను. ఆస్తిపాస్తుల పరిస్థితి అట్టుండిచ్చి తర్వాత సంగతి తర్వాత మాట్లాడదామని చెప్పానని నేను అక్కడి నుంచి ఆమె బాధాకరం చూసి రెండో కుమారుడు అక్కడి నుంచి శ్రీనివాసులు నేను తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని చూస్తున్నాను. 3వ కుమారుడు దగ్గర ఉండటం కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చారంటే వాళ్ళ ఆస్తికి సంబంధించిన విషయంలో, స్థలం విషయంలో ఏదైతే ఉందో దాంట్లో ఒక అండర్స్టాండింగ్కి వచ్చినారు. అదిగా తీసుకువెళ్ళి చూసుకుంటామని చెప్పేసి మాతో చెప్పి ఆమె తీసుకుని పోయి ఉన్నారు. వాళ్ళు సక్రమంగా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర ఉంచడం జరుగుతుంది. మాతృదినోత్సవం వేళ ఈటీవీ ద్వారా ఓ అమ్మకు సాంత్వన చేకూరింది. నెల్లూరు జిల్లా సంఘంలో అనాథగా చెట్టు కింద పడి ఉన్న రవణమ్మ అనే తల్లి ఈటీవీ కథనం వల్ల ఆయన వారి చెంతకు చేరింది. సంఘం గ్రామానికి చెందిన రమణమ్మకు 4 కొడుకులు, 1 కూతురు ఉన్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఎదురైంది. 10 ఏళ్ల క్రితమే భర్త చనిపోయాడు. కన్నతల్లి బాగోగులు చూసుకుంటానని చెప్పిన చిన్న కొడుకు సురేష్ ఆమె వద్ద ఆస్తులు లాక్కొని కనికరం లేకుండా సంఘం పోలీస్ స్టేషన్ వద్ద వదిలిపెట్టాడు. అనాథగా రోడ్డుపై పడి ఉన్న రమణమ్మపై ఈటీవీ వరుసగా కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాన్ని చూసిన ఆమె రెండో కుమారుడు శ్రీనివాసులు వెంటనే స్పందించాడు. వివాదాలు పక్కన పెట్టి తన వద్ద పెట్టుకుంటానని ఇంటికి తీసుకెళ్లి ఆమె బాగోగులు చూసుకుంటున్నాడు.